వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇది కూడా కిచెన్ ఆర్గనైజరే. ఇది ప్రతిదీ కూడా మనకు చాలా అంటే చాలా మంచి ప్యాకేజ్లో ఇచ్చాడు. ఎటువంటి డ్యామేజ్ అనేది కాకుండా. చూడండి, ఓపెన్ చేయడానికే చాలా కష్టం అవుతుంది. నేను మొత్తం ఒక 5-6 పీసెస్ ఆర్డర్ పెట్టాను. ఇందులో అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా యూజ్ఫుల్ అయ్యాయి. నేను చాలా ఆర్డర్ పెట్టాను కాబట్టి ఏది ఓపెన్ అయ్యేదాకా ఏదో కూడా చెప్పలేను. ఇది కూడా కిచెన్లో కౌంటర్ టాప్ మీద బాగా యూజ్ అవుతుందండి. కిచెన్లో ఆర్గనైజర్ ఇది. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. దీంతో పాటు మనకి ఇది కూడా ఇచ్చారు, మనం ఎలా ఫిట్ చేసుకోవాలా ఏంటో అని. ఇలా 3 వస్తాయండి దీంట్లో. మొత్తం ఇది వుడెన్వి. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో ఎందుకు చూపిస్తాను. దీనికి ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఇవి ఇచ్చారనమాట. వీటి ఫిట్టింగ్ కోసం టోటల్గా ఇవన్నీ ఇలా వచ్చినాయి. స్క్రూస్, హ్యాంగింగ్ స్క్రూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా రాడ్స్ అనమాట, స్టాండ్ కోసం అని రాడ్స్ ఇచ్చారు. నేను ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇది తీసుకోవాలండి. చూడండి, ఇలా 4 సైడ్స్ హోల్స్ వచ్చేసి ఇది బిగ్ సైజ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. దీని డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. దీనికేమో ఇలా వచ్చినాయి, 2 సైడ్స్ హోల్స్ వచ్చినాయి. ఇక్కడ సింగిల్ వచ్చి ఇలా. సో ఇది తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని ఇదిగో ఈ 4 తీసుకోవాలి మనం. ఫస్ట్ ఈ 4 తీసుకొని చూడండి ఎలా ఫిట్ చేస్తున్నాం చూడండి. ఇవి ఐరన్ రాడ్స్. ఇది కిందదేమో మీకు వుడెన్ వచ్చింది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు. ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ ఉంది. ఇలా 4 సైడ్స్ ఇలా ఫిట్ చేసేసుకోవాలి టైట్గా. చూడండి, చూపిస్తాను. ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇలా ఇవి ఇలా రావాలి పైనకి. మనకి నెక్స్ట్ ఇవి 2 ఉన్నాయి కదా బిగ్ సైజ్వి రాడ్స్. ఇది నుండి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇది సెకండ్. ఈ రాడ్స్ కొంచెం హైట్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ ఇది కిందకి రావాలి, ఇది పైకి రావాలి. అంటే ఇది ఎక్కువ సైజు ఉంది కదా, ఇది పైకి రావాలి. చూపిస్తానండి. ఇలా ఇంకోటి ఉంటుంది కదా మీకు చూపించాను స్టార్టింగ్లో, అది ఇలా ఫిక్స్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చి
ఈ హోల్ ఉంది కదా, ఇందులో పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేస్తే ఫిట్ అయిపోతుంది. ఇలా టైట్ అయ్యే వరకే ఇలా తిప్పాలండి, లేకపోతే మనం ఏమైనా ఐటమ్స్ పెడితే పడిపోతాయి. ఇలా ఉంటుంది ఫైనల్గా. చూడండి, నేను ఇంకా చూపిస్తాను. నెక్స్ట్ ఇది మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, మనకి ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇవి పెట్టుకోవచ్చు. స్పూన్స్ కానీ చాక్స్ కానీ ఏమైనా మన ఇష్టం. టీ కప్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. టోటల్గా ఇలా ఉంది చూడండి. మెటీరియల్ చాలా బాగుంది ఇది.